బీఆర్ఎస్ పాలనలో నెంబర్ 1 గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పాలనలోనే పాతాళానికి పడేశారని విమర్శించారు బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం డిపోలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో పాల్గొని మద్దతు తెలిపారు. డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లను నెరవేర్చుకుందామని సూచించారు. ఇకనైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు. అంతకుముందు పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రమంతా కూడా అప్పుల్లో ముంచేసి సంక్షేమం మర్చిపోయి అభివృద్ధి మర్చిపోయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అమ్మ 5 సంవత్సరాలు మంత్రి ఉన్నప్పుడు, మొన్న ఎడ్యుకేషన్ మంత్రి ఉన్నప్పుడు నెలకు ఒక కొత్త కార్యక్రమం మహేశ్వరం మండలాన్ని తీసుకొచ్చి ఒక రోడో, ఒక బిల్డింగో, ఒక ప్రాజెక్టో కలకలాడుతుండే మహేశ్వరం. నెల రోజుల తర్వాత వస్తే కొత్త బిల్డింగ్ ఇనాగ్రేషన్ అవుతుండే, కొత్త బిల్డింగ్ పని అవుతుండే, కొత్త రోడ్ పని అవుతుండే, ఏదో ఒక ఊర్లో ఏదో ఒకటి కార్యక్రమం నిత్యం సాగుతుండే. మన దగ్గర 2.5 సంవత్సరాల ఎక్కడేసిన ఒకటి అక్కడనే ఉంది. ఆ రోజు మనం తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏడున్నాయో, ఆ రోజు మనం తీసుకొచ్చిన రోడ్లు ఏడున్నాయో గాడికే అయినాయి. కానీ ఒక్క రూపాయి అదనంగా ఎవరైనా తీసుకొచ్చి మనకి ఇచ్చిండ్రా? ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చిండ్రా? రేపు కూడా నేను చెప్తున్నా, మళ్ళీ మహేశ్వరం మంచి జరగాలంటే మనమే తిరిగి రావాలా. మనం అధికారంలోకి వస్తేనే మళ్ళీ మహేశ్వరం మండలానికి, మన ఊర్లకు మంచిగా అయితే విషయం కూడా యాద పెట్టుకోండి. ఇప్పుడు చాలామంది ఈరోజు నాకు అడుగుతుంటారు, ఏంటి అసలు తెలంగాణ రాజకీయ పరిస్థితి ఏంటి? చీకటైనాక వెలుతురు రావడం ఎంత అనివార్యమో, ఎండ కొట్టినాక వర్షం పడడం ఎంత అనివార్యమో, అస్తమించిన సూర్యుడు ఉదయించడం ఎంత అనివార్యమో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఎంత అనివార్యం. ఇది సహజం, ఇది ముమ్మాటికి జరుగుతుంది. మహేశ్వరం